ఈ తరంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మనకి ఇండియాలో ఒక 4-5 ఉంటారేమో అని చెప్పుకోవచ్చు. తెలుగులో అయితే ఎవరు లేరు. ఎందుకంటే నవరసాలు పోషించగలిగేది అతను ఒక్కడే. అటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి, ఆ భావోద్వేగాలను చూపించడానికి వార్ 2లో అవకాశం రాలేదండి. దానివల్ల అభిమానులు చాలా నిరాశపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే తను బాలీవుడ్కి వెళ్ళకూడదు, తన సినిమాని బాలీవుడ్కి తీసుకెళ్ళాలి. RRRకి వెళ్ళారు కదా, RRR ఇక్కడ నుంచి వెళ్ళింది. రాజమౌళి చూడండి, మీకు ఇక్కడే సినిమాలు చేస్తారు, ఇక్కడ నుంచి బాలీవుడ్కి తీసుకెళ్తారు, అక్కడ నుంచి హాలీవుడ్కి తీసుకెళ్తారు. అట్లా జూనియర్ ఎన్టీఆర్ సాధారణమైన నటుడేం కాదండి. అతను ఇప్పుడు వార్ 2లో కూడా అది హృతిక్ రోషన్తో కంపేర్ చేస్తే చిన్న పాత్రగానే అభిమానులు ఫీల్ అవుతున్నారు. తనను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను ఇప్పుడు ఒక స్టార్ హీరోగా ఉన్నాడు. అంటే మీరు ఎప్పుడు ఆయన్ని చాలా ఎత్తులోనే, పై స్థాయిలోనే చూస్తున్నారు కదండి? ఖచ్చితంగా చూస్తున్నాము. అతను ఇప్పుడు సడన్ గా వేరే వాళ్ళు అడిగారని చెప్పేసి ఒక సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ రోలు, లేదంటే చిన్న పాత్ర, ఇప్పుడు 4-5 సినిమాలు అట్లా చేశారనుకోండి, ఆటోమేటిక్ గా తన మార్కెట్ పడిపోయింది. తర్వాత ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. అట్లా తన పాత్ర నచ్చిందని చెప్పేసి అలా చేసుకుంటూ వెళ్తే చివరికి తనకి నష్టం అవుతుంది. వాళ్ళకు ఒక చట్రం ఉంది, ఇమేజ్ అనే చట్రం, హీరో అని. వాళ్ళు అందుట్లో ఇమిడిపోయి ఉన్నారు. అభిమానుల కోసమైనా సరే వాళ్ళు అందుట్లోనే ఉండాలండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా అంతే, అందులోనే ఉండాలి.